హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం జపనీస్ యానిమే సిరీస్ ఓవర్లార్డ్ సీజన్ 1 ఎపిసోడ్ 8 గురించి తెలుసుకుందాం. ఈ కథలో మన హీరోనే అయినా తను ఒక అన్డెడ్ కింగ్ కావడం వల్ల దానికి తగ్గట్టుగానే తన మనసు కొంచెం వింతగా ఉంటుంది. అంత మాత్రాన మన హీరో చెడ్డవాడేం కాదు. తను ఒక 100 కింగ్ కాబట్టి ఆ న్యాచురల్ లక్షణాలు తనలో అలా మారిపోయాయి. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఈ రోజు మనం చూడబోయేది ఓవర్లార్డ్ సీజన్ 1 ఎపిసోడ్ 8. నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని ఆ అమ్మాయి అంటుంది. సారీ అండి, షాపు పొద్దున్నే తెరుస్తారు అని కాలీవుడ్ చెప్పగానే నేను దానికోసం రాలేదు అని ఆవిడ విలన్లా మాట్లాడుతుంది. దాంతో మిగతా వాళ్ళు అతన్ని కాపాడతారు. నీ వల్ల మాత్రమే నాకు ఒక 100 మంది ఆర్మీని క్రియేట్ చేయడం కుదురుతుంది. నీకిష్టం ఉన్నా లేకపోయినా ఆ క్రౌన్ ఆఫ్ విజ్డమ్ పెట్టుకుని నా కోసం దాన్ని క్రియేట్ చేయాలి అని ఆవిడ చెప్తుంది. వెంటనే పీటర్ వచ్చి, నువ్వు ఇక్కడ ఉండటం నీకు అస్సలు మంచిది కాదు, ఇక్కడ నుండి త్వరగా పారిపో బలాద్ అని చెప్తాడు. మీనియా, నువ్వు కూడా అతనితో వెళ్ళు అని ఇంకొకతను అంటాడు. తప్పించుకోవడానికి నేను మీకు అసలు ఆప్షన్ ఇవ్వను అని ఆవిడ అంటుంది. చూస్తే ఆ గుండు అతను నా వెనకాల వచ్చి నిలబడతాడు. నువ్వు ఎవరివి అని అందరూ అడగ్గా మీ అందరినీ ప్రాణాలతో చూస్తున్న చివరి అమ్మాయిని నేనే అని ఆవిడ అంటుంది. ఇక్కడ మన హీరో వెళ్లి ఆ ఎలుకని అఫీషియల్లీ రిజిస్టర్ చేయిస్తాడు. ఇకపై నీ పేరు హంస్కి మనం చెప్తాం. అది కూడా సరే అనగానే, అరే ఈ ఎలుక మాట్లాడుతోంది అని అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు బలాద్ వాళ్ళ అమ్మమ్మ వచ్చి, నేనే బలాద్ వాళ్ళ అమ్మమ్మ లీసా అని చెప్తారు. నా పేరు మోమన్. ఆ తర్వాత ఇది అని మన హీరో చెప్పేలోపే, నా పేరు హ్యామ్స్కి, నేనే వైస్ కింగ్ అని ఆ ఎలుక చెబుతుంది. ఆ బామ్మ నమ్మదు. వలియాతో కలిసి అడవికి వెళ్ళినప్పుడు ఇది మమ్మల్ని అటాక్ చేసింది, కానీ ఇప్పుడు భయం లేదు, ఇది నా కంట్రోల్లోనే ఉంది. నా పనిని నేను సక్సెస్ఫుల్ గా ముగించాను. ఇప్పుడు ఆమె దగ్గర డబ్బులు మాత్రమే తీసుకోవాలి అని చెప్పగానే నేను దారి చూపిస్తానని చెప్పి ఆ బామ్మ ఇంటికి తీసుకువెళ్తుంది. చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఏదో తేడాగా ఉందని చెప్పి మన హీరో కత్తి తీసుకుని అక్కడికి వెళ్లి చూస్తాడు. వచ్చిన అడ్వెంచరర్స్ అందరూ చనిపోయి పడి ఉన్నారు. వాళ్ళందరూ 100 జాంబీలుగా మారిపోయారు. ఆ బామ్మ అయ్యయ్యో జాంబీ అని అరుస్తుంది. వెంటనే మన హీరో వాళ్ళ తలను నరికి పక్కన పడేస్తాడు. అలా చెప్పగానే ఆ బామ్మ పరిగెడుతుంది. నేను వెళ్తాను, నువ్వు కూడా వెళ్ళు అని చెప్పి మన హీరో పంపిస్తాడు. వాళ్ళలో ఒకరిని మాత్రం జాంబీగా మార్చకుండా పొడిచి చంపుతున్నారని మన హీరో గమనిస్తాడు. ఆ చనిపోయిన వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ మన హీరో తీసుకుంటాడు. వీళ్ళంతా ఎవరు అని ఆ బామ్మ అడగడంతో, వీళ్ళు కూడా నాతో ప్రొటెక్షన్ కోసం వచ్చిన వాళ్ళే అని చెప్పగానే, నీ ఫ్రెండ్స్ కోసం నేను బాధపడుతున్నాను అని ఆమె అంటుంది. వీళ్ళెవరూ నా ఫ్రెండ్స్ కాదు, వీళ్ళు నాకు కొద్ది రోజులుగానే తెలుసు. మీ మనవడిచ్చిన ఆ పనిలోనే వీళ్ళతో నాకు పరిచయం అయ్యింది అని మన హీరో చెప్తాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్ నుండి ఏమీ దొంగిలించలేదు. ఊర్లో మీ మనవడిని కాపాడగలిగే లెవెల్ ఉన్న అడ్వెంచరర్ని నేను మాత్రమే. మీరు ఇప్పుడే మీ మనవడిని వెతికి పెట్టమని ఒక జాబ్ రిక్వెస్ట్ ఇవ్వండి, నేను ఆ పని చేస్తానని మన హీరో చెబుతాడు. ఆమె కూడా సరే అంటుంది. కానీ నేను ఈ పని ఊరికే చేయను, మీ దగ్గర ఉన్నవన్నీ నాకే సొంతం కావాలి అని మన హీరో అడుగుతాడు. నువ్వు అసలు మనిషివేనా? నువ్వేమైనా డెమన్వా? నేను మీ గురించి విన్నాను, మీకు నా సోల్ కదా కావాలి అని ఆ బామ్మ అడుగుతుంది. ఆలోచించడానికి టైం లేదు, త్వరగా చెప్పండి అనగా, సరే నేను దీనికి ఒప్పుకుంటున్నాను అని ఆ బామ్మ చెబుతుంది. చనిపోయిన వాళ్ళందరి దగ్గర ఉన్న ఆ అడ్వెంచరర్ సిల్వర్ ప్లేట్స్ ని చంపిన వాళ్ళు తీసుకెళ్లిపోయారు. వాటిని బట్టి మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చని మన హీరో అంటాడు. అప్పుడే నోస్ట్రాడమస్ నుండి టెలిపతి ద్వారా ఎవరో మన హీరోని కాంటాక్ట్ చేస్తారు. లేడీ ఆల్బర్టో నీతో మాట్లాడాలంటున్నారని చెప్పగానే, నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతానని చెప్పి మన హీరో కంటిన్యూ చేస్తాడు. ఒక మ్యాజికల్ మూవ్ చేసి అందులో నుండి చాలా మ్యాజిక్ స్క్రోల్స్ తీస్తాడు. నాబే, నీకు వీటిని వాడటం తెలుసు కదా, వాళ్ళని కనిపెట్టు. ఒకవేళ శత్రువు ఏదైనా మ్యాజిక్ స్పెల్ వేసి ఉంటే దాన్ని కౌంటర్ చేయడానికి ఈ స్క్రోల్స్ వాడని చెప్తాడు. అని చెప్పగానే ఆవిడ ఆ స్క్రోల్స్ అన్ని వాడుతుంది. శత్రువు తనని కనిపెట్టకుండా ఏదైనా మ్యాజిక్ వేసినా కూడా ఈ మ్యాజిక్ అవన్నీ ఆపేస్తుంది. వాళ్ళు ఎక్కడున్నారో నేను కనిపెట్టాను, ఇదిగో ఇక్కడే అని మ్యాప్లో చూపిస్తుంది. నేను దీన్ని చూడాలి అని హీరో అనగానే ఆవిడ ఇంకో మ్యాజిక్ వేస్తుంది. వెంటనే మన హీరో చూస్తాడు, ఆ బలయ్యాడు ఒక 100 ఆర్మీ మధ్యలో ఉంటాడు. మనం టెలిపోర్ట్ అయ్యి అక్కడికి వెళ్లి వాళ్ళని అంతం చేద్దామా అని నాబే అడుగుతుంది. అంత ఈజీగా దీన్ని ముగించకూడదు, నా పేరు మోమన్ అని అడ్వెంచరర్స్ అందరికీ తెలియాలంటే ఈ సమస్య కొంచెం పెద్దది అవ్వాలి అని మన హీరో చెప్పి కంటిన్యూ చేస్తాడు. బలయాడు ఒక శ్మశానం దగ్గర ఉన్నాడు, మీరు ఒక 100 మీటర్ల దూరం వెళ్లి అడ్వెంచర్ గిల్డ్ ని అలర్ట్ చేయండి అని చెప్తాడు. నేను వెళ్ళి అతన్ని కాపాడి తీసుకొస్తాను అని హీరో అనగానే, ఎలా అని ఆ బామ్మ అడుగుతుంది. ఇదిగో ఈ కత్తితో అని చెప్పి హీరో వెళ్తాడు. ఎంత ప్రశాంతమైన రాత్రి, ఇంట్లో పెళ్ళాం గొడవ కంటే ఇక్కడే ఉండటం బెటర్ కదా అనుకుంటూ వెళ్తాడు. సోల్జర్స్ మాట్లాడుకుంటున్నప్పుడు ఏదో సౌండ్ వినిపిస్తుంది. ఇక్కడికి వచ్చి చూడండి అని ఎవరో అంటారు. చూస్తే ఒక పెద్ద 100 ఆర్మీ గుంపే వస్తోంది. ఇది ఎలా సాధ్యం, అసలు ఛాన్సే లేదు అని అనుకుంటూ సోల్జర్స్ అందరూ వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తున్నారు. అవన్నీ సోల్జర్స్ పైన అటాక్ చేస్తున్నాయి. ఒక స్టేజ్ తర్వాత వాళ్ళని ఆపలేక అందరూ భయపడి పారిపోతారు. అప్పుడే మన హీరో రావడంతో వాళ్ళకి ధైర్యం వస్తుంది. కానీ అతను కాపర్ ప్లేట్ అని తెలియగానే, నీ వల్ల ఇది ఆపడం అసాధ్యం, వెళ్ళిపో అని అంటారు. అప్పుడు మన హీరో ఇది చూడండి అని చెప్పి తన స్వోర్డ్ తో ఒక పెద్ద మాన్స్టర్ని చంపేస్తాడు. ఈ మోమన్కి అసాధ్యం అనేది ఏది లేదు, తలుపులు తీయండి అని మన హీరో చెప్తాడు. కానీ నీ వల్ల కాదు అని వాళ్ళు అనడంతో, నాకు వేరే దారి లేదు అని చెప్పి మన హీరో అక్కడ నుండి దూకి వెళ్ళిపోతాడు. మన హీరో వెళ్ళిన కొద్దిసేపటికే ఆ సౌండ్ ఆగిపోతుంది. ఇది నమ్మలేకపోతున్నాం, అతను ఒక్కడే అంత పెద్ద గుంపుని మేనేజ్ చేశాడు. కాపర్ ప్లేట్ అయ్యే ఛాన్సే లేదు. అతని పేరు ఏదో చెప్పాడు కదా అని ఒకరంటే, అతని పేరు మోమన్ అనుకుంటా అని ఇంకో సోల్జర్ చెప్తాడు. ఈ ఊరికి ఒక హీరో దొరికాడు అని ఆ సోల్జర్ చెప్తారు. ఇక్కడ మన హీరో వచ్చి అందరితో కలిసి ఫైట్ చేస్తున్నాడు. ఆ 100 ఆర్మీ ప్రాణంతో ఉన్న వాళ్ళనే టార్గెట్ చేస్తూ వెళ్తుంది. అందుకే హంస్కేని పట్టుకుని నాబే ఎగురుతూ వెళ్తోంది. నా వల్లే మీకు ఈ కష్టం, నన్ను క్షమించండి అని హంస్కే అంటుంది. పర్వాలేదు, ఉండనివ్వు అని నాబే చెప్తుంది. నస్రేక్లా నుండి సాయం కోసం మనుషులను పిలుద్దామా అని అడుగుతాం. వద్దు, అలా చేస్తే నా ప్లాన్ పాడైపోతుంది అని హీరో అంటాడు.
వీళ్ళందరూ ప్రజలందరినీ చంపేసిన తర్వాత మనం సహాయం చేస్తే మన పేరు ఇంకా బాగా మారుమోగుతుంది అని అంటాం. కానీ మనం ఆ స్థాయిని ఎప్పుడో దాటిపోయాం. ప్రతి విషయానికి నేనే సమాధానం చెప్పాలని అనుకోకు, నువ్వు కూడా కొంచెం నీ బుర్రవాడు అని మన హీరో అంటాడు. నన్ను క్షమించండి మాస్టర్ అని ఆమె అంటుంది. ఇప్పుడు మన హీరో జాక్ ది రిప్పర్ బోన్ కలెక్టర్ అని చెప్తూ ఒక ఇద్దరు చనిపోయిన వాళ్ళని సమ్మన్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ వేరే లెవెల్లో ఫైట్ చేస్తారు. ఇప్పుడు మన హీరో సరదాగా నడుచుకుంటూ వెళ్తాడు. అక్కడ ఆ గుండు ఆయన రిచువల్ చేస్తున్నాడు. అయ్యో మాస్టర్ వచ్చి నన్ను కాపాడండి అని హామ్స్కి అరుస్తూ ఉంటాడు. మాస్టర్ కంజీ వాళ్ళు వచ్చేశారు అని చెప్పగానే, ఓ ఇతని పేరు కంజియా అని మన హీరో అంటూ, మిస్టర్ కంజీ నేను ఎందుకు వచ్చానో మీకు తెలుసు, మర్యాదగా అతన్ని పంపించేయండి అని మన హీరో చెప్పగానే, నా పేరు నీకు తెలిసింది, ఇంతకీ నువ్వు ఎవరు అని అతను అడుగుతాడు. దానికంటే ముందు నీతో కలిసి హత్యలు చేసిన వాళ్ళని పంపించు అని మన హీరో అంటాడు. పర్వాలేదు నువ్వు తెలివైన వాడివే అని ఆమె రాగానే లోపలికి వెళ్ళు అని కంజీ అంటాడు. లేదు అతను కనిపెట్టేశాడు, నా పేరు క్లామ్స్టైన్, నువ్వు ఎవరో తెలుసుకోవచ్చా అని ఆమె అడుగుతుంది. ముందు నువ్వు ఈ ప్లేస్ ఎలా కనిపెట్టావు అని అడగ్గా, నువ్వు కావాలని ఆ శవాలన్నింటినీ తీసుకొచ్చావని నాకు తెలుసు అని అంటాడు. ఓ ఈ అడ్వెంచరస్ ప్లేట్ని బట్టి కనిపెట్టావా, నువ్వు కనిపెట్టలేవేమో అనుకున్నాను అని ఆమె అంటుంది. నాబే నువ్వు ఇతన్ని చూసుకో, నేను ఆ అమ్మాయి పొగరు కొంచెం అణుచుతాను అని చెప్పి ఆ అమ్మాయిని విడిగా తీసుకువెళ్ళి మన హీరో ఫైట్ చేయడానికి వెళ్తాడు. నేను ఇప్పుడు ఒకే తండ్రి అటాక్తో అందరినీ చంపేశానా, పర్వాలేదు నువ్వు తెలివైన దానివే అని కంజి అనగానే, ఓ అవునా అయితే నువ్వు కూడా త్వరగా మంచి పిల్లలా చచ్చిపో, లేదంటే నీకే కష్టం అని చెప్పి నేను వెళ్ళి అతన్ని చూసి అంటాను. నీ ఫ్రెండ్స్ని చంపేశాను కదా పగ తీర్చుకోవడానికి వచ్చావా అని ఆమె ఎగతాళిగా అడగడంతో, వాళ్ళెవరు నా ఫ్రెండ్స్ కాదు, నాకు వాళ్ళు కేవలం ఒక రోజు మాత్రమే తెలుసు అని మన హీరో చెప్పగానే, అయ్యో అవునా నువ్వు కోపంగా ఉంటావని నేను అనుకున్నాను అని ఆమె అంటుంది. నీ ప్లేస్లో నేనున్నా కూడా వాళ్ళని చంపేసేదాన్ని, కానీ అది సమస్య కాదు, నా పేరు ఆ ఊరంతా తెలియాలనే నా ప్లాన్లో వాళ్ళు ఉన్నారు, కానీ నా ప్లాన్ ఇప్పుడు నీ వల్ల పాడైపోయింది, అందుకే నేను నిన్ను చంపబోతున్నాను అని చెప్పగానే అక్కడ నాబి ఒంటరిగా ఉందా, ఆ కంజి ఆమెను చంపేస్తాడని చెప్పడంతో, నేను నిన్ను ఈజీగా చంపేసినట్టే, నా బేబా అతన్ని చంపేస్తుంది అని మన హీరో అంటాడు. నేను ఈ దేశపు పవర్ఫుల్ మెజిషియన్ బ్లూ రోజ్ని గ్లాసెస్ ట్రోనాఫ్ని కూడా చంపేశాను, నువ్వు నన్ను మోసం చేస్తున్నావా అని ఆమె అడగ్గా, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని మన హీరో అంటాడు. నన్నే కోపానికి గురి చేస్తున్నావా, నా పేరు వింటేనే అందరూ భయపడతారు అని ఆమె అనగానే, నాకు నిన్ను చూస్తే భయం లేదని మన హీరో అంటాడు. ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం వేరే లెవెల్లో సూపర్గా ఉంటుంది. అది నాకు చాలా ఫేవరెట్ ఎపిసోడ్, అంత బాగుంటుంది అది. సో మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేయండి. కొన్ని ఎపిసోడ్స్ మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా ముందు ముందు వచ్చే ఎపిసోడ్స్లో అర్థం కావడం మొదలవుతుంది. సో ఓపికగా చూడండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ గాయ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.